మనోహర్. నమస్తే గురూజీ. నా నా పేరు మనోహర్. మై ఏజ్ ఈజ్ 49. నేను నెల్లూరు నుంచి గురూజీ. నేను లెవెల్ 1 చేస్తున్నాను. ఆ, అంటే నాకు ఇనీషియల్ గా ఈ ప్రోగ్రాము మా మిస్సెస్ శిల్ప చేస్తుంటే ఏదో చేస్తుందిలే అనుకున్నాను. ఆ, మధ్యలో వింటుండేవాడిని. సో ఆ, తను ఏదో చేసుకుంటుంది అన్నట్ల ఫీలింగ్ ఉండేది. కానీ తెలియని మీ వాయిస్ ఎందుకో తెలియదు. కొంచెం నేను ఆ వర్డింగ్ మాట్లాడటం వినటం మొదలు పెట్టాక కొంచెం తెలియకుండానే ఒక అట్రాక్షన్ ఏర్పడింది. అసలు ఏంటి ఏంటి ప్లస్ అట్ ద సేమ్ టైం మా మిస్సెస్ లో చేంజెస్ చూశాను. అంటే నేను ఏది ఒక గోల్ టార్గెట్ అనుకోని దీంట్లో జాయిన్ అవ్వలేదు. యాక్చువల్ గా ఏంటంటే కొంచెం నా ఫుడ్ మీద నేను కంట్రోల్ చేసుకోవాలి అనేది మెయిన్ పర్పస్. సో అది నేను 100% అచీవ్ అయ్యాను అనుకుంటున్నాను. సో నాకు ఇప్పుడు అంత అంటే ఇప్పుడు మనం ఇట్లా కళ్ళు మూసుకొని ఏది తినాలా అనేది ఆలోచిస్తున్నాడు. అంటే ఆ విధంగా నాకు ఇప్పుడు ప్రజెంట్ సడన్ గా ఇంతకుముందు గుర్తుకొచ్చేది రావట్లేదు. సో అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మన తినే ఆహారమే మనం మెయిన్ ఇంపార్టెంట్ మన బాడీ. సో పెట్రోల్ కారుకి ఎలా పెట్రోల్ అవసరం అయితే డీజిల్ వేస్తాము, డీజిల్ కార్లో పెట్రోల్ ఎలా వేస్తాము. సో ఆ డిఫరెన్స్ నేను మనం తినే ఫుడ్ వల్లే మొత్తం ప్రాబ్లమ్స్ అనేది ఈ ఈ ప్రోగ్రామ్ తర్వాత నాకు అర్థమైంది. సో నా వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను 87.5 సంథింగ్ ఉండేవాడిని. సో నౌ ఇట్ ఈస్ 82. సో ఆల్మోస్ట్ 5.5 kg వెయిట్ కంటే కూడా నా షేప్ చాలా చేంజెస్ చూశాను గురించి. షేప్ అవుట్ అవుతుంది. ఫస్ట్ లూజ్ అయింది, తర్వాత టైట్ అవుతుంది. అది కొంచెం నాకు ఆ, అంటే అది పెద్ద ఎక్సర్సైజ్లు ఎన్ని ఒక 6-7 months ఆర్ 1 year అలా చేస్తే తప్పితే ఆ, అంటే వేరే వాళ్ళు అన్నారు నువ్వేం చేసావు చెప్పు అంటున్నారు. నేను బెంగళూరు వెళ్తే నిన్న అందరూ కొంచెం చాలా సర్ప్రైజ్ గా చూశారు. సో చాలా మంది అడుగుతున్నారు ఆ లింక్ మాకు చెప్పండి ఏంటని, ఎట్లా ఎక్కడ వెళ్ళావు, ఏమన్నా ఆశ్రమానికి వెళ్ళావా ఏందని అడిగారు. సో అది గురుజీ. అండ్ షేపు పర్ఫెక్ట్ గా అంటే నేను కొంచెం వాకింగ్ కూడా నాకు ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ అయ్యాయి. ఆ, అంటే ఇంతకు ముందు ఎక్కువ ఫుడ్ తింటేనే మనం ప్రోటీన్ తింటేనే మనం ఈ హెవీగా నడవగలము, లేకపోతే ఎక్సర్సైజ్ చేయగలం అనేది ఉండేది. సో అది కరెక్ట్ అని కాదు అని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలిసింది. స్లీప్ అనేది అంటే 8 hours స్లీప్ అనే ఒక వెస్ట్రన్ ఇది, అది అది కూడా కరెక్ట్ కాదు. ఆ మనం 3 hours అయినా డీప్ స్లీప్ ఈజ్ ఎనఫ్ ఎనర్జీ లెవెల్స్ మనకి సరిపోతుందనే ఒక నిజం తెలిసింది గురించి. ప్లస్ ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 20 years తర్వాత నేను అంటే అఫ్ కోర్స్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ హ్యాబిట్, బోర్ల తిరిగి పడుకోవటం అనేది నాకు నిద్రపోవటం అనేది నాకు 20 years బ్యాక్ ఉండింది. సో ఇప్పుడు మరలా నేను అలా పడుకోగలను అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ మై బెల్లీ ఈజ్ ఎట్ ద మూమెంట్. సో అంటే ఒక 10 నిమిషాలు కూడా అలా బోర్లా తిరిగి ఉండలేను అండి. ఇప్పుడు ఐ కెన్ స్లీప్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ గురుజీ. అండ్ ఐ సైట్ నేను ఇంకా చూడలేదు. బాడీ స్ట్రెంగ్త్ అయితే బాగుంది. ఇమ్యూనిటీ అనేది నాకు అంటే ఏది ఎగ్జిస్టింగ్ ఇది ఇమ్యూన్ అయ్యే విధంగా నాకు సిగ్నిఫికెంట్ గా అబ్జర్వ్ చేసేదానికి ఏమి ప్రస్తుతానికి లేదు. అంటే ఐ కెన్ ఫీల్ ఆల్ ఆర్గాన్స్ ఆర్ రియాక్టింగ్ ప్రాపర్లీ అన్నట్లు. మనం ఏదన్నా అంటే నేను అంత సాఫీగా జరిగింది. ఒక 2 days నేను బెంగళూరు వెళ్ళాను. అంటే కంప్లీట్ కొంచెం అవుట్ సైడ్ డ్రింక్స్ అది దానికి కొంచెం బాడీ కొంచెం రియాక్ట్ అయినట్లు అనిపించింది. సో లెట్స్ హ్యాండిల్ అదా అంటే ఎప్పుడు సాఫీగా ఉన్నట్లే ఉండకూడదు మన బాడీ. కొంచెం ఇట్లాంటి అబ్స్టకల్స్ వచ్చినప్పుడు కూడా మనం ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది కొంచెం అంటే షుగర్ మనం ఎంత చెప్పినా కానీ ఆ మిల్క్ షేక్స్ అవి బయటవి కొంచెం నాకు అనిపించింది, డిఫరెన్స్ అనిపించింది కొంచెం గ్యాస్ట్రైటిస్ లాగా. దెన్ ఐ థింక్ ఇట్ ఈస్ మన ఆలోచనలు అన్నట్లుగా నేను హ్యాండిల్ చేశాను. సో ఐ కేమ్ బ్యాక్ టు మై హోమ్ టౌన్
అగైన్. యా, ఆల్ గుడ్. అండ్ నాకు ఒక తెలియని, నేను అసలు ఎప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఏ ప్రోగ్రామ్ లోనూ నా లైఫ్ లో ఎప్పుడు స్పిరిచువల్ గా చాలా చేంజెస్ చూస్తున్నాను గురుజీ. అంటే నేను ఎలాంటి మనస్తత్వం అంటే నేను ఏదో అపోజ్ చేయను. అట్ ద సేమ్ టైం నేను మనం ఈ రోజు టెంపుల్కి వెళ్ళాలి, పూజ చేయాలనే టైపు మనస్తత్వం కాదు నా. సో ఎవరన్నా చేస్తుంటే దాన్ని అపోజ్ చేయను. సో మీ వర్డింగ్, మీ మాటలు, అంటే ఇంత చిన్న ఏజ్ లో మీరు కార్పొరేట్ స్టైల్ లైఫ్ చూసి మరలా ఇక్కడికి వచ్చి ఇంత మందితో ఇలా కూర్చొని, మీకు కొన్నిసార్లు కాఫ్ నేను గమనిస్తున్నాను, కాఫ్ ఉన్నా గానీ అంతసేపు మాట్లాడటం, ఉమ్, ఆ, అది నాకు మోర్ ఇన్స్పైరింగ్ గా ఒక, అంటే హిందూ ఇలాంటి దీని గురించి ఒక చిన్న ఏజ్ లో ఒక వ్యక్తి ఇలా తాపత్రయ పడటం అనేది నాకు మోస్ట్ ఇన్స్పైరింగ్ గురించి మిమ్మల్ని చూస్తాను. అందుకే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక అంటే మీరు అది ఎందుకో తెలియదు, నేను అంత పెద్దగా ఎవరితో కనెక్ట్ అవ్వను. చాలా ఇంట్రోవర్ట్ గా ఉంటాను. ప్లస్ కనెక్షన్ అనేది మేబీ ఇట్స్ ఏ, ఐ థింక్ సంథింగ్ బియాండ్ ఈ కనెక్షన్ మీతో ఈ ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేయడము, ఇట్ ఈస్ ద దైవ లీల అంటారు కదా, అలా అనిపిస్తుంది గురుజీ. నేను ఏది అంతా అంటే స్పిరిచువల్ గా ఓ అని అట్లా ఉండేవాడిని కాదు. ఇప్పుడు మీరు చెప్పేది అన్ని వింటున్నాను నేను. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్ టువర్డ్స్ స్పిరిచువల్లీ. సో మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాను. ఐఎమ్ ఏ గుడ్ ఇన్వెస్టర్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ గుడ్ ఇన్వెస్టర్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఐఎమ్ మోర్ ఫోకస్డ్. సో ఐఎమ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ గురుజీ. సో మేబీ ఐ థింక్ ఆ ప్యాటర్న్స్ అది నెక్స్ట్ లెవెల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ మోర్ ఈగర్ టు get some more yeah, information and confirmation from you. So I want to meet you personally. So maybe I think next coming days, how I can reach you, Guruji. Thank you. It's a great program. అండ్ యా, నాకు తెలిసిన వెల్ విషర్స్ అందరినీ నేను చెప్తున్నాను, జాయిన్ అవుతారు. నెక్స్ట్ బ్యాచ్ లో కొంతమంది జాయిన్ అవుతున్నారు. సో దట్స్ ఇట్ గురుజీ. ఇట్స్ ఫార్చునేట్ టు హ్యావ్ ఇంటరాక్షన్ విత్ యూ. ఐ థింక్ పర్సనలీ 1-to-1 అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని అనిపిస్తుంది గురు. నేను ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ లోనూ లైఫ్ లో పార్టిసిపేట్ చేయలేదు. థ్యాంక్ యూ.